RX 100 తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో కార్తికేయ ఇప్పుడు నేహా శెట్టి తో కలిసి ప్రయోగం చేశాడు. అలా చేసిన ఈ సాహసమే బెదుర్లంకగా రిలీజ్ అయింది. కితకితలు పెడుతోంది. మరి ఫైనల్ టాక్ కాసులు కిక్కిచ్చేలా ఉందా? కార్తికేయ నేహా శెట్టి కాంబినేషన్ లో క్లాట్స్ తీసిన కామెడీ సెటైరికల్ డ్రామా బెదురులంక. ఓ ఊహాజనితం ఊరులో జరిగే విచిత్రాలు వింతల కథగా వచ్చింది ఈ మూవీ. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గాంధీవధారి అర్జున మూవీతో పోటీకి దిగింది. 2012కి ముందు ఓ ఊళ్ళో అంతా అనుకున్నట్టు యుగాంతం వస్తే ఎలా అని కంగారు పడే అమాయక జనం, వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకోవాలనుకునే దొంగ బాబాలు, వాళ్ళ ఆట కట్టించే పనిలో ప్రేయసి ప్రేమ కోసం రిస్క్ చేసే హీరో. సింపుల్ ఈ పాత్రల మధ్య జర్నీనే బెదురులంక స్టోరీ. బెదురులంక మూవీలో కార్తికేయ నేహా పెర్ఫార్మెన్స్, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందంటున్నారు. ఇక అజయ్ ఘోష్, సత్య, శ్రీకాంత్ అయ్యంగారు, ఆటో రామ్ ప్రసాద్ పెర్ఫార్మెన్స్ తో కితకితల గోల పెరిగింది. కామెడీ రూట్ లో ఈ సినిమా గారడి చేసేలా ఉంది. ఒకవైపు యుగాంతం, మరోవైపు ఆ భయాన్ని సృష్టించి జనాల భయాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవటం, దీనికోసం దొంగ బాబాలు అండ్ కో వేసే ఎత్తులు, వాళ్ళని చిత్తు చేయటానికి హీరో వేసే పై ఎత్తులు, ఇలా కితకితలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మూవీ. బెదురులంకలో కామెడీ పేలింది, కానీ కొన్ని సీన్లు మరీ సినిమాటిక్ గా ఉండటం, అతకని సీన్లలో కామెడీ ఇరికించటం మినహాయిస్తే ఓవరాల్ గా బెదురులంక ఆకట్టుకునేలా ఉందంటున్నారు. ఎంగేజింగ్ కామెడీ డ్రామా అనేస్తున్నారు.